श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। यत्कर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपगमोत्। యక్కర్త జగత్తు మొత్తానికి కర్త, అందరినీ రక్షించేవాడు, అందరికీ నిధి, ఏది ఏం కావాలి ఇచ్చేవాడు, అందరినీ సంరక్షించేవాడు భగవంతుడు. ఎవరా భగవంతుడు? సూర్య భగవానుడు. దేవుడు ఉన్నాడా లేడా అనే అనుమానం చాలా మందికి వస్తుంది. నా దేవుడు వేరు, నీ దేవుడు వేరు, ఇంకోటి దేవుడు వేరు అనుకుంటారు. కానీ అందరికీ కనపడే దేవుడు ఎవరు? సూర్య భగవానుడు. అందరికీ కనిపించే దేవుడు సూర్య భగవానుడు. అటువంటి సూర్య భగవానుడు ఆయన లేకపోతే ఏమీ జరిగేది లేదు. అటువంటి సూర్య భగవానుడి వల్ల ఎండ కాస్తుంది, వర్షం కురుస్తుంది, చెట్లు పెరుగుతున్నాయి, పంటలు పడుతున్నాయి, తినటానికి ఆహారం వస్తుంది. అన్నీ ఆ సూర్యుడు భగవానుడి వల్ల వస్తున్నాయి. దేవుడు ఉన్నాడు అని నమ్మటానికి ప్రపంచ దేశాలన్నిటికీ ఒక్కడే సూర్యుడు. ప్రపంచ దేశాలన్నిటికీ ఒక్కడే చంద్రుడు. అటువంటి సూర్య చంద్రుడు మరి అమ్మవారికి 2 నేత్రాలట. మరి ఆది పరాశక్తికి నేత్రాలు 2. ఆ నేత్రాలు సూర్య చంద్రుడు. అటువంటి నేత్రాలు మన అందరినీ సంరక్షిస్తున్నాయి. కాబట్టి అటువంటి అందరికీ కనపడేటువంటి భగవంతుడికి నమస్కారం చేసి 2026 సంవత్సరం ఆగస్టు నెల 1వ రాశి మేషరాశి యొక్క ఫలితాలు చెప్పుకున్నాం. ఈ మేషరాశికి వచ్చేప్పటికల్లా శని ద్వాదశంలోకి వచ్చాడు. ఏలినాటి శని జరుగుతుంది. ఈ ఏలినాటి శనిలో నష్టాలు, కష్టాలు, బాధలు విపరీతంగా ఉంటాయి. వచ్చేదంటూ ఉండటం తక్కువ, కానీ అయ్యే ఖర్చు మాత్రం తప్పదు. అయ్యే ఖర్చులు అంటే మామూలు ఖర్చులు వేరు. తినటానికో, గుడ్డ కట్టుకుంటానికో, చదువుకుంటానికో అయ్యే ఖర్చు కింద లెక్క కాదు. పని చేసేటువంటి వ్యక్తికి ఏదైనా జబ్బు చేసిందనుకోండి, ఆ పని చేయలేడు కదా, ఇంట్లో కూర్చుంటాడు. ఇంట్లో కూర్చున్నంత మాత్రం చేత కావట్లేదుగా. రోగం తగ్గడానికి వైద్యానికి డబ్బులు కావాలి, 3 రెట్లు ఖర్చు, కదలకుండా కూర్చోవటం, ఇట్లాంటి సమస్యలు, విపరీతమైన సమస్యలు ఈ మేషరాశికి వస్తున్నాయి. యాక్సిడెంట్ జరగవచ్చు, ఏమీ ఉండదు, జలుబు చేస్తుంది, ఎన్ని మందులు వాడినా తగ్గదు, ఎన్ని పరీక్షలు చేసినా తగ్గదు. డాక్టర్లు అంటే ఇంకా టైం కావాలి, వ్యాధి నిర్ధారణ కావాలి ఇట్లా అంటారు. చివరికి వచ్చేప్పటికి ఏమవుతుంది? ఏమి నిర్ధారణ ఉండదు, తగ్గిపోతుంది. ఏమంటాయంటే డాక్టర్ని ఏమంటారు? వాడు డబ్బులు తిన్నాడు, ఏం చెప్పకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు అనుకుంటారు. కానీ డాక్టర్కి కూడా ఏమి అంతు చిక్కనేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయి? ఈ శని యొక్క స్వభావం ఏంటంటే 30 సంవత్సరాలకు ఒకసారి శని వస్తాడు. ఆ శని వల్ల అర్థం లేని దండగా మారి ఖర్చులు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, బాధలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ మేషరాశికి ద్వాదశంలో శని సంవత్సరం 3 నెలలు అయింది వచ్చి, ఇంకా 6 సంవత్సరాల 3 నెలలు ఉంటాడు. ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా బతకాలి. ఈ రాశి వాళ్ళకి రాహు బాగున్నాడు. అంతకుముందు ఎప్పుడైనా రావాల్సిన డబ్బులు ఉంటే మాత్రం వస్తాయి. శుక్రుడు బాగున్నాడు. వివాహం కాని వాళ్ళకి వివాహం అవటానికి అవకాశం ఉంది. అన్ని విధాలా చాలా బాగుంది. కానీ ఈ శని ప్రభావం రకరకాలుగా, ఎందుకంటే పుణ్యం చేసిన వాళ్ళకి బాధలు ఉండవు, పాపం చేసిన వాళ్ళకి బాధలు ఎక్కువగా ఉంటాయి. పుణ్యం ఎక్కువ చేసావా, పాపం ఎక్కువ చేసావా అంటే ఈ కలియుగంలో అవసరాలకి పాపం చేయటమే ఎక్కువ అవుతుంది. ఏదో రకంగా ఎవరినోని మోసం చేసో, ఏదో దురాగతంగా సంపాదించడమే ఎక్కువ జరుగుతుంది. కాబట్టి పాపకర్మం
ఈ ఏలినాటి శని 7 సంవత్సరాలు 6 మాసాల్లో అనుభవించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ టైంని జాగ్రత్తగా జీవనం గడపటమే కాకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవాలి. దానివల్ల ఫలితం ఏంటో తెలుసుకోవాలి. అట్లా జాతకం చూపించుకోవడానికి డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చెప్పడం జరుగుతుంది. అట్లాంటిది కావాలంటే తగిన ఫీజు చెల్లించి మా దగ్గర మీ జాతకం చూపించుకోవచ్చు. స్వస్తి. ప్రాణవాయువుతో మనం బతుకుతున్నాం. మనకొచ్చే పులుసు వాయువుతో చెట్టు బతుకుతుంది. చెట్లను చంపటం, భార్య పిల్లల్ని చూడకపోవటం, తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవటం, పరస్త్రీ వ్యామోహత్న బతకటం, ఇవన్నీ కారణం ఏంటి? ఇవన్నీ ఎవరు చేసుకున్న పాపం? మీరు చేసుకున్న పాపం మీరు అనుభవిస్తున్నారు. ఒకప్పుడు విదేశాల్లో లిమిటేషన్ మ్యారేజ్, రిజిస్టర్ మ్యారేజ్ 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు చేసుకుంటారు. ఇక తర్వాత ఎవరిదారు వాళ్ళది. ఆ పిల్లల్ని ప్రభుత్వానికి ఒప్పచెబుతారు. వాడి తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియదు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత వాడి గతి ఏందో వాడికి తెలియదు. ఇట్లాంటి పరిస్థితులు వస్తున్నాయి. తర్వాత కుంభం, మీనం, మేషం, వృషభ రాశుల వరకు కూడా ఏలినాటి శని రాబోతోంది. కాబట్టి ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మీకు వర్తిస్తాయి. కాబట్టి మీరు ఎంత జాగ్రత్త పడితే అంత సుఖపడతారు, అంత సంతోషపడతారు. దీన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందరం బాగుంటాలని అనుకున్నట్లయితే ముందు నేను చెప్పినవి బాగా గుర్తుపెట్టుకోండి. మన అనాది ధర్మం ఏమిటంటే భర్తకి భార్య దైవం, భార్యకి భర్త దైవం అనే ఉద్దేశం కనుక ఉంటే నీ చూపు ఇంకో దాని మీదకి పోదు. ఇంటికి వెళ్ళిన గృహస్థు గృహిణి, ఇల్లు అధికారం లక్ష్మి భార్య. నువ్వు ఎంతలా ఇల్లు కట్టినా ఆ ఇంటి అధికారి భార్య. ఎప్పుడు కూడా భర్తలో సగం పంచుకునేది భార్య. మరి భార్యతో నువ్వు సక్రమంగా ఉండాలి. కలకంటి గంట కన్నీరు లెక్కిన సిరి ఇంట నిలువ నేరదు సుమతి. భార్యని ఎవడైతే 24 గంటలు వేధించి తిట్టి తన్ని వేధిస్తాడో ఆ ఇంట్లో లక్ష్మి అంటూ నిలవదు. అయితే భార్య కూడా విపరీతమైన కోరికలు ఉండకూడదు. మన కుటుంబానికి తగిన బాధ్యత నీ యందు ఉంటే, నీ పిల్లల మీద, నీ భర్త మీద, అత్తమామల మీద నీకు బాధ్యతలు ఉంటే ఎట్లా ఉంటావు? మంగళసూత్రం ఉంటే చాలు, అందరూ బాగుండాలి, వాళ్ళ తర్వాత నేను బాగుండాలి అంటే కిలో బంగారం కావాలని కోరుకోరు. ఎవరి కోరికలు వాళ్ళకి సక్రమంగా ఉంటే అన్నీ బాగుంటాయి. కాబట్టి ఇప్పుడు చెప్పింది ముఖ్యంగా ముందు వేయని పెద్దానికి. ఇది వేస్తే అందరూ జ్ఞానం కలిగి బతకటానికి అవకాశం ఉంది. కారణం ఏంటంటే రోడ్డు మీదకి వెళ్తే హోటల్ ముందు ఎవరు జనం ఉంటుందా, బ్యాంకీ ముందు ఎవరు జనం ఉంటుందా, బ్రాందీ షాపుల ముందు రాత్రి 12 అయినా 1 గంట అయినా జనం విపరీతంగా ఉంటున్నారు. ఇది ఎందుకు ఇట్లా అవుతోంది అంటే అనవసరమైన కష్టాలు తెచ్చిపెట్టుకొని అవి తీర్చుకోలేక రాత్రిపూట తాగి నిద్ర పట్టక ఇంకో కొత్త అలవాటు చేసుకొని కిడ్నీలు పోగొట్టుకొని లివర్లు పోగొట్టుకొని హార్ట్ అటాక్ తెచ్చుకొని ప్రాణాలు ప్రాణానికి తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఈ చెప్పేది ఎవరిని నేను విమర్శించి మాత్రం చెప్పటం లేదు, ఎవరి మీద ద్వేషంతో చెప్పటం లేదు. మన ధర్మాన్ని మనం విస్మరించాము. మన ధర్మాన్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది తప్పనిసరిగా అవలంబించండి. అయితే నేను చెప్పేది అందరి మంచి కోరి చెబుతున్నా కానీ ఎవరిని ఉద్దేశించి చెప్పడం లేదు. స్వస్తి.